ఓటు వజ్రాయుధమని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న యువత, విద్యార్థులు, చదువుకున్న వారు తప్పనిసరిగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ, కామినేని మెడికల్ కళాశాల సంయుక్తంగా శనివారం నార్కట్పల్లిలోని కామినేని మెడికల్ కాలేజీ సెమినార్ హాల్లో నిర్వహించిన ఓటరు చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు మాట్లాడుతూ, దేశంలో లోక్సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయని, 5 దశలలో జరగనున్న ఎన్నికలలో ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు జరిగాయని వివరించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఓటర్లు బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరక్షరాస్యులు, పేదలు ఓటింగ్లో పాల్గొంటూ తమ ఓటు హక్కును ఎక్కువ శాతం వినియోగించుకుంటున్నారని చెప్పారు. పట్టణ ప్రాంతాలలో చదువుకున్న వారు కొంతమంది ఓటుకు దూరంగా ఉండటం వల్ల ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుందని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో హైదరాబాద్లో తక్కువ ఓటింగ్ శాతం మాత్రమే పోల్ అవడం ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. సమాజం నుంచి ప్రతి మనిషి ప్రతిఫలం పొందుతున్నందున ఓటింగ్ విషయంలో చదువుకున్న వారు, ఓటు వేయని వారు తమ వైఖరి మార్చుకోవాలని స్పష్టం చేశారు. మెడికల్ కళాశాల విద్యార్థులు 100% ఓటింగ్లో పాల్గొంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అధికార యంత్రాంగం ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందని, ఓటర్లుగా మన వంతు బాధ్యత మనం నిర్వహించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైందని, మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలన్నారు. ఒకవేళ అభ్యర్థులు ఎవరు నచ్చని పక్షంలో నోటాకు ఓటు వేయాలని సూచించారు. ఎన్నికలలో అక్రమాల నిరోధానికి సి-విజిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అక్రమాలపై ఫిర్యాదు చేయాలని కోరారు. జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చల్ల సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని చెప్పారు. నాయకులు అందరూ ప్రజలకు సేవ చేయాలని చెప్పారు. రాజ్యాంగం సుప్రీం అని వివరించారు. ఎన్నికలలో ఉన్న కలుపును మహిళలు తమ ఓటుతో ఏరిపారేయాలని సూచించారు. కామినేని ఆసుపత్రి సూపరింటెండెంట్ కల్నల్ డాక్టర్ ఎడ్విన్ లూథర్ మాట్లాడుతూ, విద్యార్థులు ఓటు హక్కుపై అవగాహన పెంచుకొని పార్లమెంటు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కన్నెబోయిన ఉషారాణి, కామినేని మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రంగారావు, పిఆర్ఓ కిరణ్, సందీప్, అజ్మాత్, ఎండి సౌదత్ అలీ, కామినేని మెడికల్ కాలేజీ సిబ్బంది, సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు, మెడికల్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.